దేవుని వాక్యం చదువుతున్నప్పుడల్లా అమ్మో నాలో ఇన్ని తప్పులున్నాయా అని భయపడుతున్నారా? బైబిల్లో రెండు కనపడతాయి, కానీ ఎక్కువ మనం మార్చుకోవలసినవి ఎందుకు కనపడతాయంటే ప్రభు చెప్పారు యెషయా పుస్తకం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన తలంపులు, మన త్రోవలు, మన మార్గాలు అన్నీ దేవునికి వేరుగా ఉన్నాయని. అయినా ఆయన మనల్ని ప్రేమించారు. వీరెప్పుడు నా మార్గంలో లేరు అని మనల్ని తోసేయలేదు. ప్రతి క్షణం ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మనం ఇంకా పాపలమై ఉండగానే ఆయన మన కోసం చనిపోయిన అన్న మాట ఎంత విలువైనదో దానికి అసలు ఎవరైనా వెలకట్టగలరా? కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు మన తలంపులు, త్రోవలు, మార్గాలు వేరుగా ఉన్నట్లు కనిపించినప్పుడు వెంటనే మారు మనసు పొందుకుంటే, అంటే మనసు మార్చుకుంటే మనం ఎంతో దీవించబడతాం. మనం పాపలమై ఉండగానే దేవుని యొక్క ప్రాణం మన కొరకు అర్పించబడితే, మరి మనం నీతిమంతులమైతే ఇంకా మన కోసం ఆయన ఏమివ్వగలరో ఎవరైనా ఊహించగలరా? అనుక్షణం నీ కొరకు, నీ క్షేమం కొరకు తప్పించే వారెవరైనా ఉన్నారు అని అంటే అది మన ప్రభువే. అందుకే ఆయన మన కొరకు పలికిన ప్రతి మాటలో క్షేమం ఉంది. ఇర్మియా 7:23లో ప్రభు అంటున్నారు, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి అని. తన సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు ఆయన. ఆయన చేసే ప్రతి ఉపదేశం చాలా నిర్దోషమైంది. అది మనకు ప్రయోజనం కలుగునట్లు ఉపదేశించబడింది. అది మనం ఆలకిస్తే మన క్షేమం నది వలెను, మన నీతి సముద్ర తరంగం వలె ఉంటుందని యెషయా పుస్తకం 48వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. భూమి మీద మన కంటికి కనిపించని వాటితో మనం నిత్యం పోరాడుతూ ఉన్నాం. అందుకే ఎఫెసీ 6వ అధ్యాయంలో రాయబడింది, మనం పోరాడినది అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో. కాబట్టి వారిని గురించి మనకి పూర్తి అవగాహన లేదు, ఎలా పోరాడాలో తెలియదు. అందుకని వాక్యమందు మనం నిలిచి వాక్యంలో ఫలిస్తే చాలు, మనకంత క్షేమమే. దానికి ప్రార్థన తోడైతే ఇంకా కృపాక్షేమమే. అందుకని వాక్యం చదువుతున్నప్పుడు మనసు మార్చుకోవాల్సిన అంశం గుండా మనం వెళ్తుంటే, తక్షణమే మనసు మార్పు చెందితే, మనసును మార్చుకుంటే మనకెంతో క్షేమం కలుగుతుంది. మనం ఎవరితోనూ నిలబడి పోరాడక్కర్లేదు.